ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. దుం దుర్గాయై నమః లక్ష్మీ గణపతయే నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ జూన్ 18, 2026. ముందుగా ఈరోజు పంచాంగం శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆయనం ఉత్తరాయణం, ఋతువు గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తిథి చవితి, చవితి రాత్రి 12:30 వరకు, నక్షత్రం పుష్యమి నక్షత్రం, సాయంత్రం 5 గంటల వరకు, వారం గురువారం, వార దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. ఈరోజు 18వ తారీఖు జూన్ నెల 2026. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, అలాగే యమగండము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఇది ఇవాల్టి పంచాంగ వివరణ. దీపారాధన. ఈరోజు నిమ్మకాయ డొప్పలో దీపాన్ని వెలిగించాలి. గురువారం విశేషమైన ముహూర్తం. ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి ఆ రసమంతా తీసేసి ఒకదానిపైన ఒక డొప్ప ఇలా పెట్టండి. ఒకదానిపైన ఒక డొప్పని పెట్టి అందులో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి అందులో వేయండి. వేసిన తర్వాత ఆవ నూనె, మనము ఆవ నూనె వాడతాం, ఇంట్లో పచ్చళ్ళల్లోకి వాడుతుంటాం కదా, ఆ ఆవ నూనె వేయండి. ఈరోజు సూర్యాస్తమయంలోపు తలస్నానం చేసి దీపారాధన చేయాలి. భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఇంట్లో ఎవరు దీపాన్ని వెలిగిస్తే వారు తలస్నానం చేసి దీపారాధన చేయాలి. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన తప్పనిసరిగా విశేష ఆరోగ్యాన్ని, అంటే ఎవరైతే సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేస్తారో తలస్నానం చేసి వారికి వారి కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. తప్పక ఈ దీపారాధన చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా, నేను చెప్తున్నాను, ప్రతిరోజు చెప్తున్నాను, మారుతి అనుగ్రహం అఫీషియల్ అనే ఫేస్బుక్ ఛానల్ని ఫాలో అవ్వండి. అనేక ముహూర్త సంబంధితమైన ముహూర్త సంబంధితంగా కొన్ని ప్రాయశ్చిత్తాలు, రాశి ఫలితాలన్నీ అందులో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా అది కూడా ఫాలో అవ్వండి. ఇక అదృష్టం, ఐశ్వర్యం, జాతకము, గ్రహబలం, దైవబలం. గ్రహబలం, దైవబలం ఇవి తూర్పు పడమటలాగా. ఈ గ్రహబలము, దైవబలం అనేది చాలా అవసరం మానవాళికి. గ్రహబలం ఉంటే డబ్బు, పేరు. దైవబలం ఉంటే ఆరోగ్యం, మనశ్శాంతి. మరి ఇవి 4, ఈ 4గిట్లో ఏది మనం వద్దు అనడానికి ఉండదు. మనశ్శాంతి లేకపోతే డబ్బున్నా, ఆరోగ్యం ఉన్నా, పేరున్నా ప్రయోజనం లేదు. సరే, మనశ్శాంతి ఉంది, ఆరోగ్యం ఉంది, డబ్బు లేదు, అలా కూడా ఇబ్బందులే. సరే, డబ్బుంది, మనశ్శాంతి ఉంది, ఆరోగ్యం లేకపోయినా ఇబ్బందే. కాబట్టి డబ్బు, ఆరోగ్యము, మనశ్శాంతి, ఇక చివరన పేరు ప్రఖ్యాతలు. సరే, అది ఉన్నా లేకపోయినా ఈ 3 ముఖ్యంగా ఉంటే కవర్ అవుతుంది. కానీ అది కూడా చాలా అవసరం. ఈ 4 కూడా ఎలా లభిస్తాయంటే గ్రహబలం, దైవబలం చేత. మరి ఈ 2 రావడానికి మీ జాతకంలోనే యోగాలు ఉంటాయి. వాటిని ఇక్కడ ఒకటండి, జాతకము అంటే నేను దాని గురించి మాట్లాడాలి. ఇవాళ ఎంతోమంది జ్యోతిష్య పండితులు ఉన్నారు, కానీ అందరూ చెప్పింది ఫలించట్లేదు. అందుకే జ్యోతిష్యము చెప్పేటటువంటి సిద్ధాంతులపైన చిన్న చూపు. ఎందుకంటే 100 మంది సిద్ధాంతులు ఉంటే 100 మంది చెప్పింది అవుతే అందరికీ గౌరవం దక్కుతుంది. కానీ ఇక్కడ ఏమవుతోంది, ఇప్పుడు పెళ్ళి గురించి కుజదోషం ఉందనొకళ్ళు, లేదనొకళ్ళు, లేదంటే జాతకంలో కొన్ని దోషాలకు సంబంధించి పూజలు చేసినా ఆ జాతకంలో దోషాలు విముక్తి అవ్వకపోవడం,
ఇవేమవుతున్నాయి, రకరకాలుగా వచ్చి రాక ఎన్నో చెప్పడం చేత మానవాళి అంటే భక్తులలో జ్యోతిష్యం చెప్పే వాళ్ళపైన నమ్మకం తగ్గుతుంది. ఇక్కడ నేను మీ అందరికీ ఒకటే చెప్తాను, నేనేదో గొప్పవాడిని, నేను చెప్పిందే కరెక్టు, ఇలాంటి మాటలు నేను చెప్పను. అక్షరాల ఒకటి మాత్రం నిజం, మనస వాచ కర్మణ మనం నమ్మినటువంటి దైవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించి, అంటే తపస్సు చేసి ఏ జాతకం చెప్పినా నీ వాక్కు చేత, నీ హస్తవాచి చేత, నీ అనుగ్రహం చేత నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు మంచి జరుగుతుంది. నేను 1 కాదు 2 కాదు 18 ఏళ్ళు ఇవాళకి నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి, అంటే నేను జ్యోతిష్యాన్ని అభ్యసించి దాన్ని చెప్పడం మొదలుపెట్టి 18 ఏళ్ళు. ఎన్ని సక్సెస్లు నేను చూశానంటే నేను మనస్ఫూర్తిగా గుండెపైన చేసుకొని చెప్తాను. ఎలా అది సాధ్యమైందంటే కేవలం శ్రీ అనఘా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం. నేను ఎంతో తపస్సు చేస్తాను ప్రతిరోజు, అందుకే నేను ఏదైనా చెప్పినా రాసినా అది ఫలిస్తుంది. జ్యోతిష్యము అన్నది ఎంతో గొప్ప శాస్త్రం. మీకు ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే, మీకు మీ కోరిక, మీరు అపర కుబేరులు అవ్వాలి, లేదా బాగా డబ్బు సంపాదించాలి, లేదా ఉద్యోగం రావాలి, లేదా ఖచ్చితంగా మీ లైఫ్లో తిరుగులేని యోగం మీకు కలగాలి అంటే 100% గ్రహబలం దానికి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యక్ష ఉదాహరణ ఎవరో కాదు, నేను మొదలుపెట్టిన పంచి వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోలే. అంటే నేనేది కోట్లు గణించానని కాదు, ఇక్కడ డబ్బు గురించి కాదు, పేరు విషయంలో కానీ నేను చెప్పేటటువంటి మాట కొన్ని రాష్ట్రాలు దాటి వెళ్తోందంటే ఇవన్నీ కూడా యోగాలని బట్టే సాధ్యమవుతాయి. ఆ యోగము మనకు ఎలా వస్తుంది అన్న రహస్యమే జ్యోతిష్యంలో ఉంటుంది. అటువంటి ఎన్నో అద్భుతమైన పరిహారాలు నేను మీకు చెప్తాను. మీ పిల్లల జీవితాలు బాగుపడతాయి, సత్యము. లేదా మీరు ఏదో వ్యాపారం చేస్తున్నారు, ఏదో కష్టాల్లో ఉన్నారు, లేదా ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, 100% మీరు యోగాన్ని పొందుతారు. అది మీ జాతకంలోనే ఉంటుంది. నేను ఎంతోమందికి ఇవాళ కూడా ఏమండి జాతకం మీద ఇంతమంది నన్ను నమ్ముతున్నారని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకోవచ్చు. కేవలం 600 రూపాయలు లేదా 500, 600 తీసుకొని నేను చెప్తున్నానంటే, మనము ఫ్రీగా జాతకం చూస్తే ఆ ఫలితం ఉండదు, ఎదుటి వాళ్ళకు ఆ దోషం వర్తిస్తుంది. కాబట్టి నేను కష్టపడ్డందుకు, నేను బ్రతకడానికి కేవలం 600 తీసుకొని ఎంతోమందికి అద్భుతమైన గైడెన్స్ నేను ఇచ్చాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ జాతకం లేదా మీ పిల్లల జాతకం లేదా మీ భర్త జాతకం మీరు చూపించండి, మీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. నేనే గ్యారంటీ ఇస్తాను. ఖచ్చితంగా ఎంతోమంది జీవితంలో నేను చెప్పింది జరిగినప్పుడు మీకు కూడా 100% అవుతుంది. ఇక కొంతమందికి నేను అది కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఇలా ధైర్యంగా చెప్పేవాళ్ళు ఉండరు. కొంతమందికి ఫలితము అంటే వాళ్లకు పరిహారం చేసినా కూడా, అంటే నేను చెప్పినవి చేసినా కూడా ఫలితం రాలేదు. అది చాలా తక్కువ, 100లో 10%, మ్యాక్సిమం 15%. అది మాత్రం గ్యారంటీ. ఈ 15% అని ఎలా చెప్తున్నానంటే, ఈ ఫలితం రాని వాళ్లకు నేనే స్వయంగా ఉచితంగా, అంటే ₹1 తీసుకోకుండా మళ్ళీ కలుస్తున్నాను. నేను ప్రత్యక్షంగా కలిసి వాళ్లకు ఫలానా ఈ దోషం ఉంది, అందుకే పని అవ్వలేదు, దానికి మనం ఈ రెమెడీ చేసాం, అయినా కూడా పని అవ్వట్లేదు, ఖచ్చితంగా మీకు ఇగో పని అవ్వడానికి ఇగో ఇంకొద్ది టైం పడుతుంది, కన్ఫామ్ అవుతుంది, ఇగో నెక్స్ట్ రెమెడీ ఇది అని చెప్పి నేను ఫలానా ఒక డేట్ తీసుకొని, ఒక ముహూర్తం తీసుకొని వాళ్ళందరికీ ఏదైతే ఈ 15% ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ నేను కన్సల్ట్ అవుతున్నాను. ఎవరు ఇంత అంటే మళ్ళీ కలిస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ కలిస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, ఇలా ఉంటుంది. నేను అలా చేయను. అంటే ఓవరాల్గా నా దగ్గర జాతకం చూపిస్తే ఇవాళో రేపో కన్ఫామ్ మీ సమస్య విముక్తి అయ్యేంత వరకు నేను హెల్ప్ చేస్తానని మీకు డైరెక్ట్గా చెప్తున్నాను నేను. కాబట్టి ఇవన్నీ మిమ్మల్ని నమ్మించడానికి కాదండి, మీకు అధైర్యం ఉండొద్దు, మీరు అధైర్యపడకండి, మీకు జాబ్ వస్తుంది, మీ లైఫ్ మారుతుంది, మీరు గ్యారంటీ సక్సెస్ అవుతారు అనే నమ్మకాన్ని మీకు కలిగించడం కోసం, ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం, అంతే తప్ప వేరే ఏం లేదు.
తప్పకుండా మీ జాతకంలో మీరు మహారాజయోగాన్ని పొందే సీక్రెట్ అంటే ఆ అద్భుతమైన ప్రాయశ్చిత్తం ఉంటుంది. అది నేను మీకు తప్పకుండా చెప్తాను. ఫోన్ ద్వారా చాలామంది వాళ్ళ ఎండలు, విపరీతమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో రాలేకపోతే ఫోన్ ద్వారా నేనే స్వయంగా మాట్లాడి రెమెడీస్ ఇస్తున్నాను. మీరేం కంగారు పడొద్దు. ప్రతి సమస్యకు ప్రాయశ్చిత్తం ఉంటుంది, అంటే పరిహారం ఉంటుంది. ఇక ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం హ్రీం బాలాదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం బాలాదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం బాలాదేవ్యై నమః. ఈ మంత్రం 8 సార్లు రాసి 108 మార్లు జపించాలి. వ్యాపారం చేసే వాళ్లకు ఈ మంత్రం విపరీతంగా యోగిస్తుంది. ఉద్యోగం కాకుండా వ్యాపారం అంటే బిజినెస్లో ఉన్నవాళ్ళు, లేదా కమిషన్ బేస్డ్గా అంటే నికర ఆదాయం కాకుండా కమిషన్ వస్తుంది ఈ పని చేస్తే, లేదా వ్యాపారము, ఏదో పలానా షాపు, పలానా ఆఫీసు, లేదు ఆన్లైన్ బిజినెస్, లేదు ఏదైనా షేర్స్లో ఇన్వెస్ట్ చేశారు, అవన్నీ కూడా వ్యాపారం కిందకే వస్తాయి. తప్పనిసరిగా ఈ వ్యాపార రంగంలో బాగా కలిసి రావాలి, డబ్బు రావాలి అన్నవాళ్ళు ఈ మంత్రం 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. విశేష ధన యోగాన్ని మీరు పొందడం జరుగుతుంది. తప్పకుండా సూర్యాస్తమయం లోపు ఈ మంత్రం చదవాలి. రాత్రి అంటే సూర్యాస్తమయం తర్వాత ఈ మంత్రం చదవకూడదు. ఇక ప్రతిరోజు ఈ ఛానల్ని వీక్షిస్తున్న వారికి ఒక చిన్న విషయం. చాలా రోజులు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ఈ మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ కానీ ఫేస్బుక్ ఛానల్ కానీ హ్యాక్ అవ్వడం జరిగింది. మీరందరూ కూడా అంటే నన్ను నమ్మేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు మీరందరూ ఒకటే. నాకు చేసే పెద్ద గురుదక్షిణ అంటే హెల్ప్ చేయడం ఏంటంటే, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎంతమంది ఫాలో అవుతే అంతమందికి నా వాక్కు చేరుతుంది. ముఖ్యంగా నా మనసులో ఉన్న బాధ పోతుంది. ఇంత కష్టపడి చేస్తుంటే అయ్యో ఛానల్ వెళ్ళిపోయింది అని బాధ ఉంది. అందరూ ఫేస్బుక్లో కంపల్సరీ, ఎందుకంటే కొన్ని రాశి ఫలితాలు, కొన్ని పరిహారాలు ఛానల్లో రాకపోయినా ఫేస్బుక్లో కంపల్సరీ వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చాలామందికి రీచ్ అవుతుందని అందులో ఎక్కువ వీడియోస్ పెడుతున్నాం. కొన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించి, కొన్ని డబ్బు అంటే అప్పులు విముక్తి అవ్వడానికి, అప్పుల బాధలు పోవడానికి, కొంతమందికి కుజదోషానికి విరుగుడు, ఇలాంటివి చిన్న చిన్న షార్ట్స్ ఫేస్బుక్లో, ఇన్స్టాలో బాగా వెళ్తాయని అందులో పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మారుతి అనుగ్రహం అఫీషియల్ ఇన్స్టా అలాగే ఫేస్బుక్ ఫాలో అవ్వండి. మస్ట్ అండ్ షుడ్. అందులో కూడా నేను చెప్పేవి ప్రతిరోజు వస్తాయి. ఇక ఈరోజు మారుతి అనుగ్రహం కార్యక్రమంలో నేను చెప్పిన పరిహారం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.